హాయ్, వెల్కమ్ టు వీకే టాక్స్. వీటి గురించి మాట్లాడకూడదు అని అనుకుంటాను. ఆ రోజే వీడు పెద్ద కామెడీ సీన్లు చేస్తూ ఉంటాడు. అడే ఉన్నాడు కదా, అతి గతి లేని అధికార ప్రతినిధి. పాపం ఎమ్మెల్యే టికెట్ పాయే, ఎమ్మెల్సీ అని చెప్పుకున్నాడు, అది పాయే. అంటే చదువుకుంటేలే వీడికి ఎమ్మెల్సీ ఇచ్చేదిలే, కానీ చదువు సంజయ్ లేని ఎదవా అయిపోయింది. నామినేటెడ్ పోస్టులు పాయే. చివరికి డైరెక్టర్ పోస్టుల్లో అయినా సరే ఏదోటి నా మొహాన పడేయండి మహాప్రభు అని మొన్న లోకేష్ గారి కాళ్ళ దగ్గర పడి ఏడ్చినా పని అవ్వలేదండి. అడు ఎదవండి, పనికి మళ్ళీ ఎదవండాడు, తెలిసిపోయింది. అడు ఎంత సవటో లోకేష్ గారికి కూడా తెలిసిపోయే కనీసం ఎస్సీ కమిషన్ చైర్మన్ అన్నాడు ఊహించుకున్నాడు. నాకు తెలిసి ఫస్ట్ ఎమ్మెల్యే నేమ్ ప్లేట్ కొట్టించుంటాడు. అదే పడేసి పక్కన పెట్టేశారా. చెప్పరా. ఆ వీడియో మాట్లాడుతున్నారా రాజేష్ మీద. ఏ రాజేష్ ఏంట్రా, ఆడారా పీగన్వరంలో ఎమ్మెల్యే టికెట్ పోయింది కదా, ఆడేరా యూట్యూబరు. టీడీపీ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ వస్తే స్కానర్ పెట్టి డబ్బులు అడుక్కున్నాడు యూట్యూబ్లో. స్కానర్ స్టార్, ఎస్. ఆ వీడియో మాట్లాడుతున్నాను అయిపోయిన తర్వాత చేస్తాను. ఆడు కొంచెం కామెడీలు చేస్తున్నాడు, మాట్లాడిది పెట్టే మళ్ళీ చేస్తానులే, పెట్టు. అది మహాసేన రాజేష్ అంటే తెలియదు, ఎవడూ తెలియదు వీడి గురించి. పి గన్నవరం ఎమ్మెల్యే టికెట్ పోయిన రాజేష్ అంటే గుర్తుపడతారు, లేకపోతే స్కానర్ స్టార్ అంటే గుర్తుపడతారు, యూట్యూబర్ అంటే గుర్తుపడతారు. రాజకీయ నాయకుడు లేదా దళిత లీడర్ అంటే ఎవడో తెలీదు. నాకు ఫోన్ చేసిన కుర్రోడు మంచి దళిత యాక్టివిస్ట్, ఆల్మోస్ట్ అందరూ తెలుసు, వీడు తప్ప. అయితే మనోడు చదువుకున్నాడులేండి, వేరే బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటున్నాడు. అంటే కొంచెం సీనియరు నిజాయితీగా ఉండేవాడు మాత్రం తెలుసు, ఇలాంటి వాళ్ళు తెలీదు. అంటే మళ్ళీ మనం టాపిక్ వేరే దాంట్లో పోతున్నాం. సరే, విషయంకి వస్తే పి గన్నవరం ఎమ్మెల్యే అని చెప్పి వీడు బోర్డు తయారు చేయించుంటాడు. అది అవ్వలేదు, అయిపోయింది. తర్వాత ఏదో నామినేటెడ్ పోస్ట్ అని చెప్పేసి వాడికి ఇష్టమైన 4-5 పదవుల పేర్లు ఏం చేసుకుని ఉంటాడు, అది పోయి ఉంటుంది. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అనుకున్నాడు, అది కూడా జనసేనలో పెద్దపూడి విజయ్ కుమార్ గారికి వచ్చింది. ఆయన పిహెచ్డీ చేశాడు. ఆయన రోహిత్ వేముల జరిగినటువంటి అన్యాయాన్ని సెంట్రల్ యూనివర్సిటీలో దాన్ని ఒక ఉద్యమ రూపానికి తీసుకువెళ్ళింది విజయ్ కుమార్ ఆయనే. అలాంటి వ్యక్తికి మాల కార్పొరేషన్ ఇవ్వటం చాలా అందరికీ సంతోషంగా ఉంది. అందరూ మంచి వ్యక్తికి ఇచ్చారు. అసలు ఏమి చదువుకోనోడో లేకపోతే రాజకీయ అనుభవం లేకపోతే ఏమి తెలియని వాడికి ఇవ్వటం కన్నా, బయాస్ బెగ్గరగాళ్ళకి ఇవ్వటం కన్నా అలాంటి వ్యక్తికి ఇవ్వటం హర్షించే విషయం అనమాట అది. సరే, దాంట్లో కూడా వీడు చాలా ఎగతాళి చేశాడు. ఎవడో విజయ్ కుమార్ అంట, ఎవడికే తెలియదు ఈ మనిషి, ఇతనికి ఇచ్చారు, ఆడి క్యారెక్టర్ అది. సరే, వీడు ఖచ్చితంగా పోలింగ్కి కొన్ని రోజుల ముందు ఏమన్నాడు ఒక్కసారి ఒక లుక్ వేయండి. కళ్యాణ్ గారిని ఓడించబోతే రాష్ట్రానికి ప్రమాదం అని అంటానంటే దీని మధ్యలో చాలా అంతర్మతం అయితే జరిగి ఉండాలి కదండి. దీనికి ఏదో ఒక బలమైన కారణం అయితే ఉండాలి కదా. కానీ ఈయన ప్రవర్తన, ఈయన మాట్లాడే తీరు, ఈయన ముందుకెళ్తున్న విధానం చాలా ప్రమాదకరంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు పొత్తు వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారి ద్వారా బీజేపీ వారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోయింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని. కేవలం ఎస్సీలు క్రిస్టియన్లు మైనారిటీలు 1.5 కోటి ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారి జేబులో ఉన్న ఓట్లు 2019లో. వాళ్ళు కష్టపడి, లేదంటే జగన్ గారు సీఏ కోటేశారు, ముస్లింలు వ్యతిరేకంగా ఉన్నారు, దళితుల మీద దాడులు జరిగాయి, ఇంకోటి జరిగి క్రిస్టియన్ మైనార్టీ అసలు కబ్జా జరిగింది. దీని అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి మనం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని నెగ్గించుకోవాలని కొన్ని లక్షల మందిని ప్రభావం చేసి తెలుగుదేశం పార్టీ తెచ్చుకున్నాం. సింపుల్ గా పవన్ కళ్యాణ్ గారు వచ్చి అందరినీ మళ్ళీ అలగొట్టారు, కోల్పోయాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ 160 సీట్లు ఎక్కేస్తుంది అనే స్థాయి నుంచి నెక్ టు నెక్ ఫైట్ స్థాయికి కేవలం పొత్తు వల్లే పడిపోయిందండి. మీరు నమ్మకండి, నన్ను ఉంచండి, నన్ను ఏదైనా చేయండి. మా గ్రూపులు అన్నింటిలో కూడా మేము నువ్వు చెప్పినా కూడా ఇప్పటిదాకా నువ్వు చెప్పావు కాబట్టి మేము కోటేద్దాం అనుకున్నాం. ఇప్పుడు నువ్వు చెప్పినా సరే మేము మాత్రం జనసేన పార్టీ పోటీ చేసే దగ్గర మేము ఓట్లు వేయము. జనసేన పార్టీ ఎన్ని నియోజకవర్గాలు అయితే పోటీ చేస్తుందో అన్ని నియోజకవర్గాలు మేము అవసరం వైసీపీ చేసుకుంటాం తప్ప పవన్ కళ్యాణ్ గారికి ఈవెన్ కరాకడికి చెప్పేసారు. ఎంత లాక్కురావాలి మేము. నిజం చెప్తున్నాండి, పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 100 రెట్లు బెటరు. ఎవరైనా ఏమని అనుకోనివ్వండి, ఎవరైనా మమ్మల్ని తిట్టుకోనివ్వండి, నేను చెప్పే ఏ ఒక్కటే ఇందులో అబద్ధం అయితే నిరూపించండి. అబద్ధం అయితే డిబేట్ చేద్దాం. 200% పెడాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం. జగన్మోహన్ రెడ్డే నయం
కూటమి ప్రభుత్వానికన్నా జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు పవన్ కళ్యాణ్ గారి కన్నా. పవన్ కళ్యాణ్ జనసేన అధికారంలోకి వస్తే అసలు ఈ రాష్ట్రంలో ఎస్సీ బీసీ ఎస్టీలకి అసలు ఇక్కడ ఉండదు, ఇంకా బీజేపీ వచ్చేసిద్ది, ఇక వేరే దారి లేదు, పారిపోవాల్సిందే, మణిపూర్ని చేస్తాడని చెప్పేసి ఈ కూతలు కూసాడు. అంటే కూటమి ప్రభుత్వం, అంటే కూటమిలో ఉంటూ ఆనాడు జనసేన గెలవదు, ఓడిపోద్ది, అసలు పి గన్నవరం ఓడిపోద్ది, లేకపోతే గన్నవరంలో సునీల్ గారు ఓడిపోతారు, లేకపోతే ఇంకొకరు ఓడిపోతారు అని చెప్పేసి వీడు కూసిన కోతలు ఉన్నాయి కదా. ఇప్పుడేమో వీడు అసలు కూటమి నాయకుల్ని బదనాం చేయడానికి ఒక టీవీ ఛానల్లో ఒక యాంకర్ కంకణం కట్టుకున్నాడు. వైసీపీ పార్టీ సపోర్ట్ చేసే కార్యకర్తలను తీసుకొచ్చి ఎక్కడ పెట్టి కూటమి నాయకులను తిట్టేస్తున్నాడు. అసలు నువ్వు కూటమి నాయకుడు ఎట్లా అవుతావురా? ఏమన్నా అసలు నువ్వెవడు? అసలు టీడీపీ అధికార ప్రతినిధి అంటగా కనీసం అన్నా క్యాంటీన్ ఓపెనింగ్కి కూడా నువ్వు వెళ్ళవు. పోనీ నువ్వు చెప్పుకునే మహాసేన అనే సంస్థ ఏదైతుందో దాన్ని బేస్ చేసుకొని నువ్వు దాంట్లో ఏం చెప్పుకొని వచ్చావు. ఇవాళ ఆ ప్రస్తావన లేదు నీ దగ్గర. నువ్వు దళిత నాయకుడువా అంటే, నువ్వు లేకపోతే కుల నాయకుడు అంటే నువ్వు మాల కులాన్ని నువ్వు రిప్రజెంటివ్ అయిపోయావు, ఆ మాల కులాన్ని నువ్వే దగ్గరుండి అన్నం పెడుతున్నావు కాబట్టి అని చెప్పుకుంటున్నావు కదా. ఆ విషయంలో అయినా నిన్ను అలా అయినా గుర్తించాలంటే వర్గీకరణకు నేను వ్యతిరేకం కాదు, అనుకూలమే, మందకృష్ణతో గొడవకి వెళ్తానని చెప్పి అంటావు. అసలు నువ్వెవడవే? ఆడ మగ రాయేషు చెప్పు. నువ్వు ఫోటోలు మార్ఫింగ్ చేసి నువ్వు నీ చెంచా ఎదవలతో నీ టీంతో ఒక అమ్మాయిని అసభ్యంగా ఫోటోలు మార్ఫింగ్ చేసి పెడితే నాకు సంబంధం లేదు అంటావు. కానీ నీ మీద ఎవడైనా కేసు పెడితే అది జగన్మోహన్ రెడ్డే చేయించాడు అంటావు. ఇదేమి లాజిక్ రా? నీ మనుషులు చేస్తే నీకు సంబంధం లేదు, అంతేలే. నువ్వు తింటే నీ కడుపు నిండిద్ది, కానీ ఎదుటోడికి పెడితే ఆడి కడుపు నిండిద్ది, అంతే కదా. నువ్వే తినాలి ఏదైనా సరే. 10 రూపాయలైనా కానీ 10 ప్యాకెట్లైనా సరే నువ్వే తినాలి, పక్కనోడు పెట్టకూడదు. కానీ పక్కనోడికి ఏమి ఇస్తావు అంటే నువ్వు చేసే తప్పుల్లో పాపాలు ఇస్తావు. అరే నా వీడియోలు చూస్తున్నారు కదా మీరు, అంటే అన్నోన్ యూట్యూబర్ ఉన్నాడు కదా, అన్నోన్ అసలు యూట్యూబర్ రాజేష్ ఉన్నాడు కదా, వీడు చేసే పాపాల్లో పాలు పంచుకునేది వాడితో పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాదు, మీరే. మిమ్మల్ని ఇరికిస్తాడాడు ఎక్కడైనా సరే. నేను ఒక విషయం చెప్తే, వీడు 30 కేసులు అంటున్నాడు కదా. గతంలో వీడు కాకినాడ సంజీవని హాస్పిటల్లో ఒక బీసీ కుర్రోడికి ఏదో ఆపరేషన్ చేస్తే అది కాలు వాడు నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు, అది అని చెప్పేసి ఒక షో దొబ్బి ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉండే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఆడికి 20,000 ఎంతో ఇచ్చి మిగిలిన డబ్బులు ఆడు వాడేసుకొని ఆ సంజీవని హాస్పిటల్కి ఈడి దగ్గరుండే వాళ్ళలో ఒక అతను ఇప్పుడు ఈడితో లేడు, రెండో మనిషి వీడితోనే ఉన్నాడు, వీళ్ళిద్దరిని పంపించి వీడు మాత్రం కారులో ఉండి తమ్ముడు వెళ్ళి ఈ వీడియో చూపించి 3 లక్షలు అడగండి ఇచ్చేస్తాడు తీసుకొచ్చాడని చెప్పి. బిజినెస్ మ్యాన్ సినిమాలో కనుక బండ్ల గణేష్ని కారు విషయంలో వాడతాడు, సో ఆ రేంజ్లో తీసుకెళ్ళి వేస్తే వాళ్ళు డాక్టర్లు కదా, ఈడెవడో ఆకుబచ్చాగాడు ఇష్టం చేసుకోండి అని చెప్పి హాస్పిటల్ నుంచి తరివేసి సింపుల్గా కాకినాడలో ఆ కన్సర్న్ ఏరియాలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు. ఇది అబద్ధం అయితే ఆడి పెట్టే 30 కేసుల్లో చెప్పే 30 కేసులు ఉన్నాయి కదా, ఇది ఒక కేసు. ఇంకొకటి కాకినాడ గిరీష్ ఆత్మహత్య చేసుకున్నాడు పోలీసు వారు హింసిస్తే అని చెప్పి వీడు చెప్పాడు కదా. ఆ గిరీష్తో పాటు వీడి తమ్ముడు అఖిల్ A2 గిరీష్నే చూపించాడు, అఖిల్ గారిని ఎందుకు చూపించలే? ఆ కేసులో నా తమ్ముడు ఉన్నాడని చెప్పి వాడిని తప్పించడం కోసమే గిరీష్ని ఇది చేసి గిరీష్ని చచ్చిపోయేలాగా ప్రేరేపించింది కూడా వీళ్ళే. ఈ విషయాలన్నీ కూడా వీడి 30 కేసులు, అసలు వీడి భాగోతం ఏంటి, వీడి పుట్టు పూర్వత్రాలు ఏంటి, వీడి శ్రీరామ్ ఫైనాన్స్లో రికవరీ ఏజెంట్గా చేసేటప్పుడు బళ్ళు ఎత్తేసి ఏ షాపు ఓనర్కి అమ్మేవాడు, అంటే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఎవరికి అమ్మేవాడు, ఒక బండి దొంగతనం చేసి వీడు అక్కడ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళకి ఇస్తే వీడికి వాళ్ళు ఎంత ఇచ్చేవాళ్ళు పూర్తి సాక్ష్యాధారాలతో. అంటే ఈ 2-3 రోజుల నుంచి కొంచెం ఈ పని మీద ఉన్నా, అందుకని వీడియోలు ఏం చేయలే, అన్నీ కలెక్ట్ చేశాం. వీడి తమ్ముడు ఒకడు ఉన్నాడు చనిపోయాడు పాపం, బాబీ లంకా ప్రసాద్, చాలా ఉత్తముడు. ఆడు కొంచెం తాగేసి ఇట్లా ఉంటాడు కానీ మూర్ఖంగా మొరటతనంగా కనపడతాడు, కానీ వీడికన్నా ఆనిముత్యం అతను చనిపోయాడు. అతనికి 2 ఆడపిల్లలు. బసవతారకం హాస్పిటల్లో మంచం మీద ఉండి వీడు పాస్టర్లని లంజా కొడకల్లారా అని చెప్పి అమ్మ నా బూతులు తిట్టి దాదాపు 16 లక్షల రూపాయలు ఏది చనిపోక ముందు చనిపోయిన తర్వాత ఒక 6-7 లక్షలు వసూలు చేసి, ఎవరు వీడి తమ్ముడు అని చెప్పుకుంటా వీడి చిన్నమ్మ కొడుకు లంకా బాబీ పేరు మీద వీడు వసూలు చేసిన డబ్బులని తినేసి, ఇవాళ ఆ లంకా బాబీకి 2 పిల్లలు ఆడపిల్లలు ఉంటే ఆ ఆడపిల్లలు ఇద్దరిని కూడా రోడ్డుకు వదిలేసి వీడు ఆ డబ్బులతో వీడి పిల్లలకి ఇది చేసుకున్నాడు. వీడికి ఉన్నట్లే 2 ఆడపిల్లలు కదా, వాళ్ళు కూడా నా స్టూడియోలోకి వచ్చి
ఉన్న విషయాలన్నీ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. 2018లో సతీషు చిన్నామెల్లం కోరుకొండ రోడ్లో ఎయిర్పోర్ట్ దగ్గర వీడు ఒక 50 మందితో, అంటే 50 మంది అంటే అక్కడ లోకల్లో వీడిని ఫాలో అయ్యేవాళ్ళు నలుగురిని తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కొట్టించి రోడ్డు మీద మత ఘర్షణలో రేపే విధంగా వీడి మనుషులు అశోక్ వర్ధన్ కొత్తపేట వాడితో చేపించిన వీడియో ఇవన్నీ సాక్ష్యాధారాలతో ఉన్నాయి. కోరుకొండలో అదొక కేసు అయింది. దాని వివరాలు. చేబ్రోల్ బాలరాజు, వీడు చేబ్రోల్ బాలరాజు కుటుంబానికి నేనే అన్యాయం చేశానని చెప్తున్నాడు కదా, మరి ఆ కుటుంబం విషయం ఏంటి, అసలు వీడు ఏం చేశాడు 30 కేసుల్లో వీడి మీద కేసులు పడటానికి అనేవి ఇవన్నీ కూడా నేను పూర్తిగా వారానికి ఒక కేసు పూర్తి సాక్ష్యాలతో బాధితులు ఎవరైతే ఉన్నారో వీడు చెప్పే కేసులో వాళ్ళని నా స్టూడియోకి తీసుకొచ్చి ఈ వీకే టాక్ స్టూడియోలో నా ముందు కూర్చోబెట్టి మాట్లాడి మరీ వివరంగా వీడంత దొంగ, వీడంత చీటర్, అసలు వీడు కాళ్ళకి చెప్పు కూడా లేనిటువంటి వ్యక్తి, వీడు ట్రెండ్ సెట్ గార్మెంట్స్ పెట్టాను నేను, అప్పట్లోనే పెద్ద వ్యాపారవేత్తనే, అప్పట్లోనే ఇది అని చెప్పే ఈ వెధవ అసలు వీడి ప్రస్తావన ఏంటి, అసలు ఇవాళ ఎంటైర్ స్టేట్లో దేశంలోనే నా అంత గొప్ప నాయకుడు లేడని చెప్పుకునే ఈ యూట్యూబర్ రాజకీయ ప్రస్తావన ఏంటి, అసలు కులం పరంగా మతపరంగా వీడు మాట్లాడిన మాటలు, ఇతనితో కలిసి పనిచేసిన వాళ్ళు గతంలో బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా రోజుకొకరు వస్తారు ఇక నా స్టూడియోకి. ఈ వీకే టాక్ స్టూడియోలో ప్రతిరోజు ఒక ఐటమ్ ఉంటుంది వీడి మీద. వీడితో కలిసి పని చేసి బయటకు వచ్చారు. ఎందుకు వచ్చారు, వాళ్ళేం చదువుకున్నారు, అసలు వీడేం చదువుకున్నాడు, వీడేం చెప్పేవాడు, హిందువుల్ని ఎలా తిట్టాలి, హిందువుల్ని ఎందుకు దూషించాలి, హిందువుల్ని ఎందుకు ద్వేషించాలి, హిందూ దేవుళ్ళ మీద ఎందుకు విషం కక్కాలి, బ్రాహ్మిన్స్ని ఎందుకు తిట్టాలి అని వీడు ఎన్ని కథలు చెప్పేవాడు. అవన్నీ కూడా గతంలో వీడు వాట్సాప్ గ్రూపుల్లో ఏ రకంగా వాయిస్ క్లిప్ అన్నీ భద్రపరిచారు వాళ్ళు. వీడు ఏంటి గొర్రెతోలు కప్పుకున్న తోడేలని చెప్పి ఆ రోజే గ్రహించి అవన్నీ జాగ్రత్త చేశారు. ఉంది ఎంత ఉందో అనమాట డేటా. అవన్నీ కూడా అసలు వాస్తవం. అసలు మహాసేన రాజేష్ కాదు, సరిపల్ల రాజేష్ యూట్యూబర్. ఆ మహాసేన పేరు ఎవరిది, ఆ మహాసేనలో లోగో ఎవరిది, అసలు వీడు వాడే ఛానల్ ఎవరిది, ప్రతి ఒక్కటి, వీడు బండి ఎవరి పేరు మీద ఉంది, వీడి కారు ఎవరి పేరు మీద ఉంది, వీడు వాడే వస్తువులు ఎవరి పేరు మీద కొన్నాడు లోన్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క డేటా తీసుకొచ్చారు. ప్రతి ఒక్కటి చెప్తాను, ప్రూవ్ చేస్తాను. అసలు ఈ రాజేష్ సరిపల్ల అనేవాడు ఎవడు అనేది ఇదే క్లియర్. అసలు వీడు గతంలోనేమో జగన్మోహన్ రెడ్డి గెలిపించేసింది వీడే, మొన్న జగన్మోహన్ రెడ్డిని ఓడిచ్చేసింది వీడే, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించింది వీడే. వీడు ఉండటం వల్ల దాదాపు 1 కోటి మంది దళితులు, బీసీలు, క్రైస్తవులు, మైనార్టీలు 1 కోటి మంది వీడిని చూసి కూటమి ప్రభుత్వానికి ఓట్లేసని చెప్పి వీడు చెప్తున్నాడు కదా. అసలు అందులో ఎంత వాస్తవం ఉంది, అసలు వైసీపీ పార్టీకి 2019లో వీడు ఎక్కడెక్కడ ప్రచారం చేశాడు, వీడు ప్రచారం చేయటానికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళాడు, వెళ్ళి అక్కడ కుర్రోళ్ళకి ఏమేమి మాయమాటలు చెప్పి డబ్బులు దండుకొని వీడు పబ్బం గడుపుకున్నాడు. రాజేష్ సరిపల్లగాడి మాటల్లోనే వినిపిస్తాను మీకు నేను. ఇది నా ఛాలెంజ్. నీ జీవితాన్ని నేను చూపిస్తా ఈ జనాలకి. దానికి నాకు ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పి నేను కోరుకుంటున్నా. అసలు కూటమి ప్రభుత్వంలో నెంబర్ 1 కోవర్ట్ వెధవ ఎవడైనా ఉన్నాడంటే వీడే. వీడు ఒక ప్లాన్ చేస్తున్నాడు అనమాట వీడి దగ్గర ఉన్న చెంచాగాళ్ళతో. మీకు ఇంకొక విషయం చెప్తా. తాడేపల్లి కూడా ఎల్లమిల్లో ఏదో ఊరు అక్కడ వెల్లంపల్లి సంథింగ్, అక్కడ కూడా ఒక కుర్రోడిని ఒక శివాలయం విషయంలో ఒక దళిత కుర్రోడినే బాగా మోటివేట్ చేసి పురుగు మందు తాగించుకునేలాగా తాగిచ్చి దాన్ని పెద్ద ఇష్యూ చేసి దాన్ని ఒక రచ్చ చేశాడు వీడు. సాక్ష్యాధారాలు ప్రతి ఒక్కటి ఉంది, చూస్తారు కదా మీరే. వీడు 30 కేసుల చరిత్ర అనేది బయటకు వస్తుంది. వారానికి 1, కుదిరితే 2 టైంని బట్టి. బాయ్.